మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు పంటను బాగా ఆరబెట్టి విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. కళ్లాలు లేక కంబాలపల్లి గ్రామంలోని జాతీయ రహదారిపై రైతులు కిలోమీటర్ల పొడవునా మొక్కజొన్న పంటను ఆరబెడుతున్నారు. ఇదే సమయంలో స్థానిక వ్యాపారులు ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి రైతులను నిండా ముంచుతున్నారు. దీంతో రైతులు క్వింటాకు 500 నుంచి 1000 రూపాయల వరకు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది అధిక పెట్టుబడులు పెట్టినా వర్షాలు చీడపీడలతో ఆశించిన దిగుబడులు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెరిగిన రవాణా ఖర్చులు భరించలేక దళారులకే తమ పంటను అమ్ముకుంటూ అప్పులు తీర్చలేకపోతున్నారని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందించి తడిసిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మాది నెడవడ గ్రామం. ఇంతకుముందు చేనుల కాడ ఎండబోస్తే ఆడ వర్షం వచ్చి మొత్తం తడిచిపోయినాయి జొన్నలు. మార్కెట్కి పోదాం అంటే అక్కడ సందు లేదు. ఇప్పటికీ 4-5 వారం నుంచి ఇట్నే రోడ్డు మీద తెచ్చి రోడ్డు మీద ఎండబోసినాం. నీళ్ళ నుంచి డేవి అక్కడ పోతే మార్కెట్కి పోతే వాళ్ళు ధరలు ఏం చేస్తారంటే మొత్తం కుమ్మకాయ రేటు పెట్టక అక్కడ మార్కెట్కి పోతా అంటే పొద్దున పోయిన బండి నైట్ రాగా లోపల రానిస్తలేదు. మార్కెట్లో ప్లేస్ లేదని తెచ్చి రోడ్డు మీద పోసినాం. ఆ బతుకులు అద్దెకి పవర్ సైడు ఇక్కడ ఎవరు అడిగితే సీట్లు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్కి తోలాలంటే అది ఒక కూల్ అవుతాయి. మాకు ఒక మనిషికి 400 రూపాయలు కూల్ ఇస్తున్నాం. ఈ డబల్ ఖర్చు వల్ల ఇక్కడ తక్కువ రేటుకే అమ్ముకుంటున్నాం. రోడ్డు మీద తెచ్చి ఏమైనా సహకారం చేయాలని గవర్నమెంట్ తరఫున